ప్రజలకు సేవ చేయడంలో దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత కలెక్టర్లకు కీలక పాత్ర ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలకు చేరువయ్యేందుకు వారి సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్లు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తాజాగా అమరావతి సచివాలయంలో 2 రోజుల పాటు నిర్వహించే కలెక్టర్ల సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర అభివృద్ధి, విజన్ 2047 లక్ష్యాలు సహా P4 పెట్టుబడులు వంటి కీలక అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తాము 2 రకాలుగా ప్రజలకు హామీలు ఇచ్చామని సీఎం తెలిపారు. ఈ క్రమంలోనే అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పాలనను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. అందుకే ఎన్ని ఇబ్బందులు ఉన్నా, కష్టాలు వచ్చినా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రజల సంతృప్తి, సంతోషమే తమ ప్రభుత్వానికి అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో జిల్లాల కలెక్టర్లకు కూడా కీలక రోల్ ఉందన్నారు. జిల్లా అభివృద్ధి చెందాలంటే విజన్ ఉన్న అధికారులు అవసరమని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా P4 ద్వారా వచ్చే 4 సంవత్సరాల్లో 20 లక్షల కుటుంబాలను పేదరికం నుంచి బయటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారమే లక్ష్యంగా పెట్టుకున్నామని వారు తెలియజేశారు. గతంలో హార్డ్ వర్క్ ఉండేదన్న ఆయన ప్రస్తుతం స్మార్ట్ వర్క్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందని అన్నారు. భారత్ను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రధాని మోదీ, రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం కష్టపడుతున్నట్టు చెప్పారు. కేంద్రం రూపొందించిన వికసిత్ భారత్ మాదిరిగానే ఏపీలోనూ స్వర్ణాంధ్ర 2047ను రూపొందించామని చంద్రబాబు చెప్పారు. జిల్లాలో ప్రగతి సాధిస్తేనే అది రాష్ట్రానికి చేరుతుందన్న ముఖ్యమంత్రి దీనికి కలెక్టర్లు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని తెలియజేశారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అధికారులకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలి అని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్ లక్ష్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నామని, దీనికి కలెక్టర్లు దోహదపడాలని వారు తెలియజేశారు. ఒకప్పుడు నేను పదే చెప్పేవాడిని, 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్, 25 years, ఆల్ ఓవర్ ది వరల్డ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలుగు కమ్యూనిటీ, ఓన్లీ 1 డెసిషన్, దట్ ఈస్ 1 పబ్లిక్ పాలసీ. టుడే దిస్ ఈజ్ 1 పబ్లిక్ పాలసీ. నెంబర్ 1 కమ్యూనిటీ కావాలంటే ప్రతి ఒక్కరూ ఇన్నోవేటివ్గా ఆలోచించాలి, న్యూ థింకింగ్ రావాలి, ఆంటర్ప్రెన్యూర్గా ఉండాలి. ఎవ్రీథింగ్ ఈజ్ మనీ. ఏదో డ్రైన్ చేస్తాం, మేము వేస్ట్ చేస్తామంటే కుదరదు. కాబట్టి దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ వీఆర్ వర్కింగ్. అల్టిమేట్గా గవర్నమెంట్లో కూడా ఆలోచిస్తున్నాం. ఆల్ ఆఫీసర్స్ భవిష్యత్తులో ప్రమోషన్ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టినట్టు మీరు కూడా రిక్వైర్డ్ టెస్ట్లు పాస్ కావాలి. ఆన్లైన్, ఆఫ్లైన్ రిక్వైర్డ్ టెస్ట్లు పాస్ అయితేనే, రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అప్గ్రేడ్ చేసుకుంటా ఉంటేనే మిమ్మల్ని కూడా ఇది చేయడం. దాన్ని కూడా ఏ విధంగా చేస్తున్నారో కూడా తీసుకోమంటున్నాం. కొత్త రిక్రూట్మెంట్ కంపల్సరీగా ఐటీ స్కిల్స్ కూడా ఉండాలి. అది కూడా మినిమం క్వాలిఫికేషన్ పెట్టుకుంటాం. అవి కంపల్సరీగా ఉంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. వచ్చిన తర్వాత ట్రైన్ చేయాలంటే మళ్ళీ బిగినింగ్ అవుతా ఉంది. అది కూడా పెట్టుకొని మనం ముందుకు పోతాం. ఈవెన్ టీచర్స్ దే మస్ట్ బి అవేర్ ఆఫ్ ఐటీ. ఫ్యూచర్లో చిన్నపిల్లలు కూడా ఫోన్ ఎత్తుకొని వాళ్ళు ఇది చేస్తే టీచర్ నాకు ఏది తెలియదు అంటే దర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ మిస్ మ్యాచ్. కాబట్టి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ మీకు చెప్తున్నా, ఇప్పుడు అవేర్ వచ్చిన తర్వాత 42 పారామీటర్స్ రియల్ టైంలో వచ్చిన తర్వాత, డేటా లేక్ వచ్చిన తర్వాత, రియల్ టైంలో సొల్యూషన్ మీకు ఇచ్చిన తర్వాత, జీవోలు జనరేట్ చేయడం కూడా ఏ విధంగా మీకు ఆటోమేటిక్గా వచ్చేసిన తర్వాత ఇంక తప్పులు చేసే పరిస్థితి రాదు. రెండోది, మీరు ఇంకా ఎక్కువ మీ ఫైల్స్ అన్నీ కూడా ఐఎమ్ వెరీ క్లియర్, ఫ్రమ్ అక్టోబర్ 2 months టైం ఇస్తున్నాం. 100% ఫైల్స్ విల్ బి ఆన్లైన్. ఇంతవరకు జరిగేది ఏంటి? ఆఫ్లైన్, ఎవరు పట్టుకోవాలి డిస్పోజ్ చేయడం. దెర్ ఇస్ నో ట్రేసబిలిటీ. అందుకే నేను అక్కడ కూడా అకౌంటబిలిటీ తీసుకురావడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తాం. రికార్డ్స్ అన్నీ ఉంటాయి. మీరు ఎవరు తప్పు చేశారో కూడా ట్రాక్ చేయడం విత్ ఇన్ మినిట్స్. సో వీఆర్ గోయింగ్ అగైన్ ఫారెన్సిక్ ఆడిటింగ్ అవన్నీ కూడా. సో సెక్యూరిటీ, ఈ టెక్నాలజీలు ఏ విధంగా చేయాలనో సైబర్ సెక్యూరిటీ కూడా తీసుకొస్తారు. దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఎక్కడ ఎవ్వరూ మ్యానిపులేట్ చేయకుండా ఫుల్ ప్రూఫ్గా రియల్ టైం ఎవ్రీథింగ్ విల్ మూవ్. మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఏఐ ఈజ్ ప్రజెంట్. ఏఐ నుంచి నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్కి వెళ్ళిపోతున్నాం. దీంట్లో క్వాంటమ్ వ్యాలీ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఫ్యూచర్ ఇంకా చాలా వస్తాయి. ఇవన్నీ కూడా మనం అడాప్ట్ చేసుకోగలిగితే
పర్ఫెక్షన్ వస్తుంది. దయచేసి అందరూ కూడా ఆ థింకింగ్కి రావాలి. మీరందరూ